హలో ఎవ్రీవన్. ఇప్పుడు పిల్లలు ఏందంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రావడం స్నాక్స్ అడుగుతున్నారు. లేదంటే పాలు, చాకోస్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. మేము చదువుకునేటప్పుడు ఏందంటే స్కూల్ నుంచి ఇంటికి రావడం, అన్నం తినడం, మళ్ళీ ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ ట్యూషన్‌కి వెళ్ళిపోవడం, ట్యూషన్ నుంచి రావడం, మళ్ళీ అన్నం తినడం, పడుకోవడం ఇలా ఉండింది మా లైఫ్ అనేది. మేమే కాదు 90స్ బ్యాచ్ అంతా కూడా సేమ్ అలానే ఉండేవాళ్ళు. సర్లే ఇంకెన్ని సార్లు అనుకున్నా ఆ రోజులు అయితే తిరిగి రావు. పిల్లల కోసం ఏందంటే బోండాలు వేసేస్తున్నాను. కొంచెం దోసపిండి మిగిలింది. దాంట్లోనే గోధుమ పిండి కలిపేసి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, శనగపప్పు వేసేసుకొని బోండాలు వేసేసాను. ఈ బోండాలు ఏందంటే 2 బ్యాచెస్ కింద వేసాను. పిల్లలకి ఒకసారి, నాకొకసారి వేసేసుకున్నాను. నాకు బోండాలంటే చాలా ఇష్టము. ఇదొక ఎమోషన్. ఎందుకంటే మా నానమ్మ బోండాల షాప్ ఉండింది, టిఫిన్ షాపు. సో ఆమె దగ్గర బాగా అలవాటు ఉండేది నాకు బోండాలు తినడం. అవి నాకు ఫేవరెట్ అయిపోయింది. చాలా క్రిస్పీగా వచ్చాయి బోండాలు కూడా. నేను కూడా అలాగే సేమ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ బోండాల్లోకి ఏంటంటే కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కారం చేసే టైం కూడా లేదనేసి పిల్లలకి ఇంట్లో పప్పుల పొడి ఉంటుంది, అది వేసేసాను. ఇంకేందంటే కాఫీ తాగడం అలవాటు కదా మనకి ఈవినింగ్ టైంలో. కాఫీ అండ్ ఇలా బోండాలు వేసుకొని వేడివేడిగా తిన్నాను. చాలా రోజులు అయిపోయింది ఇలా స్నాక్స్ తిని. నేను కూడా రెగ్యులర్గా అయితే మాత్రం స్నాక్స్ అనేది ప్రిఫర్ చేయను. నేను పిల్లలకి ఈవినింగ్ రావడం ఖచ్చితంగా అన్నం పెట్టేస్తున్నాను. అది తింటే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు. ఇప్పుడు కొంచెం బాగా తింటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే తట్టుకోగలరు అని నా ఫీలింగ్. అది కరెక్టో రాంగ్ అనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.